నమస్తే అండి అందరికి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రేణు కలెక్షన్స్ అండ్ వర్క్స్ అండి. ఇది వచ్చేసరికి ప్యూర్‌గా టెంపుల్ టైప్‌లో లక్ష్మీదేవి నెక్లెస్ అండి. చాలా బాగుంది. డిజైన్ వచ్చి ప్యూర్‌గా హ్యాండ్‌మేడ్ చేత్తో తయారు చేసింది. చాలా బాగుందండి. టెంపుల్ నెక్లెస్ ఇది వచ్చేసరికి అమ్మవారు లుక్ వచ్చేసరికి అది కంచి కామాక్షి అమ్మవారి లుక్ అయితే వచ్చేసిందండి. అలాగే దానికి తోడు ఏనుగులు కూడా వచ్చేసినాయి. ఏనుగులు నెక్లెస్ మొత్తం నెమళ్ళు డిజైను అలాగే కెంపు పచ్చలు వైట్ స్టోన్స్ తో అయితే డిజైన్ అయితే వచ్చేసింది. ప్యూర్ గా హాల్ మార్క్ అయితే కంపల్సరీగా అయితే ఉంటుంది చేసే వస్తువు మీద. ఏంటంటే మనం చేపించుకునే వస్తువు ఎంత ఏ క్వాలిటీ ఎన్ని క్యారెట్స్ అనేది అయితే హాల్ మార్క్ బట్టి తెలుస్తుంది. వెయిట్ వచ్చేసరికి 30 గ్రామ్స్ అండి. ప్యూర్ గా హ్యాండ్ తో అయితే తయారు చేసింది. చేతి మీద మిషన్ తయారీ అయితే కాదు. చాలా బాగుంది. డిజైన్ వచ్చేసరికి ప్యూర్ గా మాదొచ్చేసరికి వర్క్ షాప్ అండి. జ్యువెలరీ షాప్ అయితే కాదు. దానివల్ల ఏందంటే చార్జెస్ కూడా ఎక్స్‌ట్రా చార్జెస్ అనేవి అయితే ఏమి ఉండవు. ఓన్లీ నెక్లెస్ ఎంత తరుగు, దానికి స్టోన్స్‌కి వెయిట్ స్టోన్స్ ఎంత కాస్ట్ అయితే అవుతుందో, ఆ కాస్ట్ మాత్రమే తీసుకుంటాము. స్టోన్స్ వెయిట్ కూడా యాడ్ చేయము. దానికి తోడు హాల్‌మార్క్ తరుగు కానీ, ఇంకా ఎక్స్‌ట్రా జీఎస్టీలు, సీజీఎస్టీ గానీ, ఎస్‌జీఎస్టీ గానీ ఏమీ ఉండవు. దీంట్లో వచ్చేసరికి ఓన్లీ తరుగైతే తీసుకుంటాము. ఎందుకంటే వచ్చేసరికి మాదైతే వచ్చేసరికి వర్క్ షాప్ కాబట్టి ఆర్డర్‌లయి తీసుకొని మీకు నచ్చిన ఏ ఏ డిజైన్ కావాలన్నా గానీ, ఆ డిజైన్‌లయితే వస్తువైతే తయారైతే చేసిస్తాము. మా వారిదొచ్చేసరికి విజయవాడ అండి. వన్ టౌన్ వర్క్ షాప్ వచ్చేసరికి ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే గనక కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. అంతే కాకుండా వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మున్ముందు మీకు ఇంకా మంచి మంచి డిజైన్స్ అవి ఎంత కాస్ట్ పడతాయి అనే డీటెయిల్స్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్‌లో అయితే ఉంటుంది. అంతేకాకుండా మీరు మన దగ్గరే చేపించుకోవాలని కాదు, బయట ఎక్కడికన్నా కొనుక్కుంటున్నా గానీ ఈ ఎంత కాస్ట్ అనేదైతే యూజ్ అయితే అవుతుంది. ఎంత పడుతుంది అనేసరికి కామెంట్ చేయండి. ఏ వస్తువుకి ఎంత వెయిట్‌లో అయితే వస్తువు తయారవుతుంది, దానికి కాస్ట్ ఎంత పడుతుంది, ఏమన్నా డౌట్స్ ఉంటే గనక తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియో అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియో కూడా చివరి వరకి చూడండండి. డిజైన్ వచ్చేసరికి చాలా బాగుంది. వస్తువు చేత్తో చేయడం వల్ల లుక్ వేరుగా ఉంటుంది. అంతే కాకుండా లైఫ్ అనేది ఎక్కువైతే ఉంటుందండి. డెలికేట్‌గా అయితే ఉండదు. అట్లాగే మనం పెట్టే బంగారం బట్టే గూడా ఉంటుంది దానికి. మనం ఎంత పెట్టగలుగుతున్నామో దాన్ని బట్టి గూడా డిజైన్ అయితే చాలా బాగుంది. మొత్తం అమ్మవారిది కంచి కామాక్షి అమ్మవారు గనుక చూసినట్లయితే సేమ్ ఇట్లాగే ఉంటారు. రూపొచ్చేటట్లుగా అయితే మధ్యలో డిజైన్ అయితే వేశారు. దానికి తోడు అటు ఇటు 2 సైడ్‌న ఏనుగు డిజైన్స్ ఇట్లా సైడ్‌న ఉంటుంది గదండీ! నెక్ మీద వచ్చేసరికి అవైతే మొత్తం నెమళ్ళొచ్చేసేస్తున్నాయి. కొద్దిగా క్లారిటీగా అయితే కనిపిస్తలేదు. మొత్తం నెమలి షేప్ అండి. చాలా బాగుంది. ఇంకా కింద వీటిలకి స్టోన్స్ అయితే వస్తాయి. కుచ్చులు అవి ఇంకా యాడ్ చేయలేదు. అవి యాడ్ చేసినాక ఇంకొకసారి వీడియో అయితే పెడతాను. పోస్ట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని. ఎవరికైనా యూజ్ అవుతుందనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మన దగ్గర తీసుకోవాలని అయితే ఏమీ లేదు. ఏదన్నా వస్తువు చేపించుకోవాలంటే దానికి ఎంత వెయిట్‌లో అయితే ఆ వస్తువు వస్తుంది. సుమారున ఎంత కాస్ట్ అయితే పడుతుందో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాము. ఇదొచ్చేసరికి వస్తువు వచ్చేసరికి 30 గ్రామ్స్ అయితే పడింది. వెయిట్ వచ్చేసరికి ఇంకా పూర్తిగా అయితే అవ్వలేదు. వాళ్ళు నెక్ చైన్ కూడా చేపించుకోలేదు. ఓన్లీ నెక్లెస్ వరకే ఇచ్చారు. కొంతమంది థ్రెడ్ పెట్టేసుకోవచ్చు. లేపోతే మనీ ఉన్నప్పుడు ఇంక తర్వాత అయితే చేపించుకొని యాడ్ దానికి కలుపుకోవచ్చు. ఇబ్బందేముండదు. 30 గ్రాములు కాస్ట్ వచ్చేసరికి రూ. 3,50,000 అంటే తరుగుతో కూడా కలిపేసి ఇంకా అన్ని చార్జెస్ ఇంక దానికి మించి ఒక రూపాయి ఎక్స్‌ట్రా అయితే ఏముండదు. మీకు బయటికి మనకొచ్చేసరికి దాదాపు 4.5 పాయింట్స్ అయితే తేడా కంపల్సరీగా అయితే ఉంటుంది. ఏ రోజు రేట్ ఆ రోజే ఉంటుంది. మళ్ళీ ఏ వస్తువు ఏ రోజైతే చేపించుకుందాం అనుకున్నారో ఆ రోజే. ఈ కాస్ట్ వచ్చేసి ప్రస్తుతానికి వీడియో వస్తువైతే ఎప్పుడైతే అప్‌లోడ్ చేస్తున్నానో వీడియో ఆ రోజు కాస్ట్ అండి. డిజైన్ అయితే చాలా బాగుంది. ఒకసారి చూడండి. అసలు నిజంగా అయితే ఇంకా బాగుంది వీడియోలో కన్నా. డిజైన్ చూస్తానికి. కింద కుర్చీలవొస్తాయి. అవైతే ఇంకా యాడ్ చేయలేదు. అంతే కాకుండా చాలామంది గోల్డ్ కాయిన్స్ అయితే కొంటున్నారు. అవి కొనటం వల్ల ఏందంటే వాటికి వేస్టేజ్ చార్జెస్‌తో సహా యాడ్ చేస్తారు. మళ్ళీ మీరవి కన్వర్ట్ చేసుకునేటప్పుడు వస్తువు చేపించుకునేటప్పుడు మళ్ళీ చార్జెస్ ఎక్స్‌ట్రా అయితే పడతాయి. దానివల్ల లాసే తప్పించి లాభం అయితే ఏమీ ఉండదు. మీరు ఆ గోల్డ్ కాయిన్ కొనే కన్నా గానీ,
జ్యువెల్లరీ షాప్ వాళ్ళ దగ్గరికెళ్ళేసి బిస్కెట్‌లోంచి మీకు ఎంత వెయిట్ కావాలంటే అంత ముక్క అయితే కట్ చేసిస్తారు. అవి తీసుకోవడం వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.